హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము రీసెంట్గా అయితే డిమార్ట్కి వెళ్ళాం. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళ కోసం స్టేషనరీ ఐటమ్స్, లంచ్ బాక్స్, లంచ్ బ్యాగ్స్, ఇట్లా ఇవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుందామనేసి వెళ్ళాం. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా, స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా డేస్కి వెళ్ళాం. అందుకేనేమో మరి కొత్తగా అయితే నాకేం అనిపించలేదు, ఆల్రెడీ ఇంత ముందుకు ఉన్న స్టాకే ఉంది అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకు మాత్రం ఒక్కటి యూనిక్గా ఉండాలని, అంటే చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు అందరిలో వాళ్ళే స్పెషల్గా కనిపించాలని కోరుకుంటున్నారు. అయినా పిల్లలు కొంచెం కార్టూన్ టైప్స్లో ఏమైనా లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే వాటితో ఆడుకుంటూ అయినా ఒక 2 ముద్దలు ఎక్కువ తింటారేమో అని చిన్న ఆశ, అంతే. కానీ ఇక్కడ నా ఆశ మాత్రం నిరాశ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ అట్లాంటివి ఏవి నాకు కనిపించలేదు. సర్లే, ఇంకా 3-4 మంత్స్కి అయితే ఎలాగైనా చేంజ్ చేస్తాం కదా లంచ్ బాక్సెస్, అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి రొటీన్గా అయితే తీసుకున్నాం. ఇంకా బుక్స్ విషయానికి వస్తే స్కూల్లోనే నోట్బుక్స్తో సహా తీసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి 1st-2nd క్లాస్ పిల్లలకే అప్పుడు మాకు 10th క్లాస్లో ఉన్నన్ని బుక్స్ ఉంటున్నాయి. వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక క్లాస్ వర్క్ అంట, ఒక హోంవర్క్ అంట, మళ్ళీ బండిల్స్ A4 సైజ్ పేపర్స్ వాడతారు వర్క్షీట్స్ కోసం. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది మా మొహాలకైతే ఏం లేవు అప్పుడు. ఇప్పుడు ఈ 1st-2nd వాళ్ళకే సబ్జెక్ట్కి ఒక నోట్బుక్, అప్పుడు మాకు ఈ 1st-2nd క్లాస్లో 3rd క్లాస్లో హ్యాండ్ రైటింగ్స్ ఉండే, మేము చూచిరాతలు అంటుండే. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్కి థర్డ్ క్లాస్ నుంచో 5th క్లాస్ నుంచో హిందీ స్టార్ట్ అవుతుండే. అప్పుడు దానికి ఒక హ్యాండ్ రైటింగ్ అంతే. వీళ్ళ లెక్క సబ్జెక్ట్కో నోట్బుక్స్ లేవు. అప్పుడు 5th-6th క్లాస్లో 6 సబ్జెక్ట్స్కి 6 నోట్బుక్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ 1st-2nd క్లాస్ వాళ్ళకే ఇన్ని నోట్స్లు, మళ్ళీ అవి కూడా కంప్లీట్ అవ్వకముందు ఎట్లా కంప్లీట్ అవుతాయి కదా అని కూడా ఎక్స్ట్రా నోట్స్లు కూడా కొనిపించి పెడుతున్నారు. అప్పుడు మేము ఇంకా ఈ A4 సైజ్ పేపర్స్ దేనికి వాడేటోళ్ళమో తెలుసా? వ్యాసరచన పోటీలకి, అంటే ఎస్ఏ రైటింగ్స్కి, అవి రాయడానికి మాత్రమే యూజ్ చేసేటోళ్ళం. అప్పుడు మేము మ్యాథ్స్కైనా దేనికైనా రఫ్ నోట్స్ ఏమైనా కావాలనుకుంటే లాస్ట్ ఇయర్వి ఏమైనా నోట్స్లో పేపర్స్ మిగులుతాయి కదా, అవన్నీ కట్ చేసి పిన్ చేసి అవి రఫ్ నోట్గా వాడుకుంటుండే. కానీ ఇప్పుడు వీళ్ళకి అసలు దాని అవసరమే లేకుండా క్లాస్ వర్క్, హోంవర్క్ అంతే, ఇంకా ఫిక్స్ చేసి పెట్టేస్తున్నారు. మా పొట్టిది గింతలేదు, పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోవడానికి రాదు. కానీ ఆమెకి ఒక 6 డజన్ నోట్బుక్స్, 6 డజన్ టెక్స్ట్ బుక్స్. వీళ్ళు తిన్నదంతా మొత్తం ఆ బుక్స్ మోయడానికి అరిగిపోతుందేమో అనిపిస్తుంది, అట్లా ఉన్నాయి వీళ్ళ బుక్స్. అయినా అప్పుడు మన పేరెంట్స్ మనం ఏది అడిగితే అది కొనిచ్చే స్టేజ్లో ఉన్నా కానీ ఎందుకులే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఎప్పుడైనా మనమే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అంతవరకు ఆలోచిస్తారా అని ఒక డౌట్. అయినా వాళ్ళని కూడా మనం అనలేము, ఎందుకంటే అదే జనరేషన్తో పాటు మనం కూడా అదే కాలానికి తగ్గట్టు చేంజ్ అవుతూ వచ్చాం. సో మనం వాళ్ళని కూడా ఏం అనలేము, అంతే కదా. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియోలో చెప్పిందంతా ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.